హాయ్ అండి. నాన్ వెజ్ లవర్స్ కోసం, ఎస్పెషల్లీ సీ ఫుడ్లో చేపల్ని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం మా గోదావరి స్టైల్లో ఎక్కువ మసాలాలు లేకుండా చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు ఏ విధంగా చేపల పులుసు చేసి పెట్టేదో అదే విధంగా ఇంకాస్త టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ చేపల పులుసుతో అయితే నాకు చాలా మెమరీసే ఉన్నాయి. చిన్నప్పుడు నేను మా అమ్మని ఎక్కువగా అడిగి చేయించుకునేదాన్ని ఈ చేపల పులుసుని. అప్పుడైతే మాకు ముళ్ళు కూడా తీసుకోవడం వచ్చేది కాదు, మా అమ్మే మాకు ముళ్ళు తీసి పెట్టేది. ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కేజీ వరకు చేపలను తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, వీలైతే కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని చేప ముక్కల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పులుసులోకి సరిపడగా 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 3/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మెంతులు, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి గబ్బాలు వేసుకుని కొంచెం కోసుగా ఉండేలాగా మసాలాని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక మిక్సింగ్ జార్లోకి 3 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజులో ఉండే టమాటో ముక్కలు కూడా వేసుకుని కొంచెం కోసుగా ఉండేలాగా పేస్ట్ని బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ వెన్న కానీ వేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుని హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ కూడా వేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ అనేది దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడగా 1 స్పూన్ వరకు కళ్ళుప్పు అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి 2.5 స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. మనం చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకుని వేసుకుని మనకి ఎంత గ్రేవీ అయితే సరిపోతుందో దాన్ని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పులుసుని బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి. మసాలా అనేది కంప్లీట్గా వేసేసుకోండి. మనం చేసుకున్న మసాలా అనేది కంప్లీట్గా చేపల పులుసులోకి పట్టేస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. గరిట కూడా పెట్టకుండా కదుపుకుంటే ఇంకా మంచిది. నాకు చూపించడానికి కుదరలేదు కాబట్టి ఇలా చూపించాను. ఆ తర్వాత కడాయి మీద మూత పెట్టి 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే చేపల పులుసు బాగా ఉడికిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకుని ఒకసారి నెమ్మదిగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక పూట అలా వదిలేసి ఆ తర్వాత వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.